నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే చందన గారు. సార్, నంద్యాల లోక్సభ నియోజకవర్గంలో బలాబలాలు ఎలా ఉన్నాయంటే 7 వస్తాయి కాబట్టి అందులో అసెంబ్లీ నియోజకవర్గాలు, వాటిలో ఉన్న అభ్యర్థుల బలాబలాలు ఎలా ఉన్నాయి? అలాగే లాస్ట్ టైం అయితే వైసీపీ 2,50,000 మెజార్టీతో లోక్సభ స్థానాన్ని గెలుచుకుంది. దాని రిఫ్లెక్షన్ ఉంటుంది, అంటే అసెంబ్లీ స్థానాల రిఫ్లెక్షన్ ఉంటుంది కాబట్టి ఈసారి ఎలా ఉంటుంది, ఏం మార్పులు ఉంటాయి? నంద్యాలకి మనకు ఒక ప్రత్యేకత ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నంద్యాల లాంటి ఒక ప్రత్యేక నియోజకవర్గం, లోక్సభ నియోజకవర్గం ఏమిటంటే ఈ దేశానికి ఒక రాష్ట్రపతిని, ఒక ప్రధానమంత్రిని అందించింది. 1977లో 42 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 42 పార్లమెంటు సీట్లలో 41 ఇందిరా కాంగ్రెస్ గెలిచింది. ఒకే ఒక నంద్యాల సీటు మాత్రం జనతా పార్టీలో సంజీవ్ రెడ్డి గారు గెలిచారు. సంజీవ్ రెడ్డి గారు నెక్స్ట్ ఈ దేశానికి రాష్ట్రపతి అయ్యారు. తర్వాత పివి నరసింహారావు గారు అందరికీ తెలిసిన విషయమే, నంద్యాల నుంచి పోటీ చేసి గెలిచిన ప్రధాని అయిన తర్వాత మళ్ళీ పోటీ చేశారు అనుకోండి. అంటే ఒక ప్రధానమంత్రిని, ఒక రాష్ట్రపతిని ఇచ్చినటువంటి నియోజకవర్గం యాజ్ ఆన్ టుడే ఇప్పుడు 2024 ఎన్నికల నాటికి చెప్పుకోవాలంటే వైసీపీ లాస్ట్ టైం స్వీప్ చేసింది, 7 నియోజకవర్గాలు స్వీప్ చేసింది. అదేవిధంగా 2,50,000 మెజారిటీ గెలిచి, అంటే వైసీపీకి అన్నీ కూడా స్ట్రాంగ్గా ఉన్న నియోజకవర్గాలే. ఇక్కడ కూడా 30,000, 35,000 ఆ రేంజ్లో మెజారిటీ వచ్చిన నియోజకవర్గాలే లాస్ట్ టైం. మరి ఈసారి కూడా అదే పరిస్థితి ఉందా అంటే ఇప్పుడు కూడా వైసీపీనే ఇక్కడ పై చేయగానే ఉంది. అయితే తెలుగుదేశం అసలు పోటీలో ఎలా ఉంది ఏమిటంటే, తెలుగుదేశం కొన్ని చోట్ల టఫ్ ఫైట్ ఇస్తుంది. వీళ్ళు చెప్తున్నట్టుగా జగన్ వ్యతిరేకత లేదా తెలుగుదేశం ప్రకటించే పథకాలు ఇవన్నీ కూడా ఈ ఎన్నికల్లో స్వరూపాన్ని మారుస్తాయని వీళ్ళు నమ్ముతున్నారు. అయితే ఇక్కడ ఉన్న చిన్న విషయం ఏమిటంటే, నంద్యాల పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ముస్లిం ఓటర్లు విపరీతంగా ఉన్నారు. ముస్లిం ఓటర్ల సంఖ్య గణనీయంగా ఉంది. బీజేపీ పొత్తులో ఉండడం వల్ల బీజేపీ వల్ల టీడీపీ నష్టపోయే అవకాశం ఉంది ఈసారి. ఎందుకంటే బీజేపీకి తెలుగుదేశము ఓట్లు ఇవన్నీ కూడా వాళ్ళ దృష్టిలో ఉండవు. వాళ్ళు ఏమిటంటే నేషనల్ ఎజెండా వాళ్ళది. నేషనల్ ఎజెండా ప్రకారము వాళ్ళు ముస్లింలను ఒకవైపుకు నెట్టేస్తున్నట్టుగా మాట్లాడతారు. మొన్న కూడా మోదీ గారు ఏమన్నారు, వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వస్తే డబ్బులన్నీ ముస్లింలకు ఇచ్చేస్తారు అన్నట్టుగా మాట్లాడారు. అక్కడతో ఆగరు, ఇంకా ఉంది కదా, మే 11 వరకు ప్రచారం జరుగుతుంది. కాబట్టి మోదీ గారు కానీ, అమిత్ షా గారు కానీ, లేదా బీజేపీలో ఉన్నటువంటి కీలకమైన నాయకులు కానీ వాళ్ళ హిందుత్వ ఎజెండా అనేది దాని ప్రకారమే వాళ్ళ నార్త్లో వాళ్ళ కీలకమైన సీట్లన్నీ నార్త్లోనే. కాబట్టి ఇక్కడున్న పొత్తులో ఉన్న వాళ్ళు నష్టపోతారా, లాభపడతారా అనే దాంతో వాళ్ళకేం పెద్ద ఇది ఉండదు. అందువల్ల వాళ్ళు ఖచ్చితంగా మైనారిటీలు, ముస్లింలను ఉద్దేశించి వచ్చే సభల్లో ఏదో ఒకటి అని తీరుతారు. ఈ అని తీరడం వల్ల ఏం జరుగుతుందంటే, ముస్లింలందరూ కూడా సంఘటితమై బీజేపీ కూటమికి లేదా బీజేపీ ఎక్కడుంటే అక్కడ బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వెయ్యాలి అనే ఒక నిర్ణయానికి గనక వస్తే, అంటే మెజారిటీ ముస్లింలు, అంటే ఒక 100 మంది ముస్లింలు ఉంటే 100 మంది యాంటీ స్టాండ్ తీసుకుంటారంటే మనం చెప్పలేము. కానీ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితుల ఆధారంగా చాలా మారుతాయి. అయితే ఇది నేషనల్ ఎజెండా కదా. బీజేపీ ఏమంటా ఉంది, ఈ దేశంలో ఉన్న వాళ్ళ గురించి, మైనారిటీల గురించి మాట్లాడుతూ ఉంది. కాబట్టి మైనారిటీలకు ఎలాగో కొంత అభద్రత ఉంటుంది. ఈ అభద్రత బీజేపీకి సంబంధించి ఎవరు గెలిచినా, బీజేపీకి సంబంధించి ఎవరు వచ్చినా మనల్ని అభద్రతలోకి నెట్టారు అని కనుక ముస్లింలు గట్టిగా నమ్మితే నంద్యాల నియోజకవర్గంలో చాలా ప్రమాదం ఉంది టీడీపీకి. ఎందుకంటే మీకు ఉదాహరణకి నంద్యాలలో శిల్పా రవి గారు లాస్ట్ టైం గెలిచారు. ఎంత గెలిచారు? 35,000 మెజారిటీతో గెలిచారు. ఈయనకి ఎవరు పోటీ పడుతున్నారు టీడీపీ కూటమి తరఫున? ఫారూక్ గారు ఏమిటంటే లాస్ట్ టీడీపీలో సీనియర్ లీడర్, ఆయన మంత్రిగా కూడా చేశారు. నంద్యాలలో ఎందుకు ముస్లిం క్యాండిడేట్కి వీళ్ళు టికెట్ ఇచ్చారు అంటే, అక్కడ ముస్లిం ఓటర్ల మెజారిటీ సంఖ్యలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ప్రభావితం చేస్తారు. కాబట్టి వాళ్ళు ఒకవేళ బీజేపీ యాంటీ స్టాండ్ కనుక తీసుకుంటే ఇది వైసీపీకి ఎడ్జ్గా మారిపోతుంది. అదేవిధంగా ఆళ్లగడ్డ కూడా కొంచెం ఇంకా లాస్ట్ టైం గెలిచినటువంటి 35,000తో గెలిచిన గంగుల బ్రిజేంద్ర గారు వర్సెస్ భూమా అఖిలప్రియ గారు. భూమా నాగిరెడ్డి గారి అమ్మాయి, అందరికీ తెలిసిందే అమ్మాయి లాస్ట్ టైం మినిస్టర్గా కూడా చేశారు. ఈసారి ఆమె పోటీ పడుతున్నారు. వీళ్ళిద్దరి మధ్య గట్టిగానే ఉంటుంది. ఎందుకంటే భూమా వర్సెస్ గంగుల అనే
కుటుంబాల తగాదా అనేది ఆ నియోజకవర్గంలో ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో ఉండేది. గంగుల వాళ్ళు వీళ్ళు వ్యతిరేకంగా. అయితే భూమాకు సంబంధించిన నాగిరెడ్డి గారు, శోభా గారు బతుకున్నప్పుడు ఉన్నంత స్ట్రెంగ్త్, బలం, అంటే ఒక ఐక్యత, అంటే అక్కడ ఉన్న గ్రూపుగా, అక్కడ అన్న గ్రూప్ రాజకీయాలే, వర్గ రాజకీయాలే ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ ఐక్యత ఇప్పుడు కనబడడం లేదు. అఖిలప్రియ గారి వెంట మొత్తం వీళ్ళందరూ సంఘటితమై లేరు. భూమా కుటుంబంలోనే ఒక రకంగా చీలికొచ్చి కిషోర్ గారని వీళ్ళు ఇట్లా అటువైపు పనిచేస్తున్నారు వైసీపీ తరఫున. కాబట్టి ఇది కొంచెం అఖిలప్రియ గారికి కొంచెం టఫ్ నియోజకవర్గం. ఇకపోతే బనగానపల్లిలో కాటసాని రామిరెడ్డి గారు, బీసీ జనార్దన్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. లాస్ట్ టైం జస్ట్ 13,000తో గెలిచారు. ఆ వేవ్లో కూడా రామిరెడ్డి గారు 13,000తోనే గెలిచారు. ఈసారి ఏమిటంటే బనగానపల్లిలో టీడీపీకి కొంత అనుకూలత ఉంది. జనార్దన్ రెడ్డి గారు గట్టి పోటీ ఇస్తారు. అంటే ఒకవేళ టీడీపీ గెలిస్తే నంద్యాల నియోజకవర్గంలో గట్టిగా గెలిచే సీటు బనగానపల్లి అని నమ్ముతున్నారు చాలామంది. ఇక డోన్లో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు, ఆయన మినిస్టరు, తెలుగు మనకు ఆంధ్రప్రదేశ్ మినిస్టర్, ఆయనకి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు, అంటే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి అబ్బాయి సూర్యప్రకాష్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఇంత మునుపు లాస్ట్ టైం పోటీ చేసిన కేఈ ప్రతాప్ గారు ఈసారి సీన్లో లేరు. లాస్ట్ టైం 35,000తో గెలిచారు. బుగ్గన గారికి కొంచెం వ్యతిరేకత ఉంది అనే మాట వినిపిస్తున్నప్పటికీ డోన్లో ముస్లిం పాపులేషన్ ఎక్కువ కాబట్టి అది ఏమైనా అనుకూలిస్తే బుగ్గన గారి వైపు గాలుండే అవకాశం ఉంది. పాణ్యంలో సీనియర్ లీడర్, అనేక సార్లు గెలిచినటువంటి కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు, గౌరు చరిత గారు, వీళ్ళిద్దరి మధ్య పోటీ నడుస్తూ ఉంది. లాస్ట్ టైం 50,000తో గెలిచారు ఆయన. సేమ్ ఈసారి వాళ్ళిద్దరే పోటీ పడుతున్నారు. సీనియర్, పాణ్యంలో చాలా సీనియర్ లీడర్ కాబట్టి ఆయన వ్యూహాలు వీటి ముందు చరిత గారు తట్టుకుంటారా అనేది చూడాలి ఎన్నికల్లో. శ్రీశైలం వచ్చేసరికి శిల్పా చక్రపాణి రెడ్డి గారు వర్సెస్ బుడ్డా రాజశేఖర రెడ్డి గారు ఉంది. వీళ్ళు కూడా గతంలో వీళ్ళే పోటీ పడ్డారు. 39,000తో శిల్పా చక్రపాణి రెడ్డి గారు గెలిచారు లాస్ట్ టైం. ఈసారి ఏమిటంటే యరాసు ప్రతాప్ రెడ్డి గారు టీడీపీ వైపు ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరి బలము కలిస్తే ఈయన కష్టము శిల్పా చక్రపాణి రెడ్డి గారికి అనే ఒక టాక్ అయితే ఉంది. నందికొట్కూరులో ఏమిటంటే వైసీపీ తన సిట్టింగ్ ఎమ్మెల్యేని మార్చింది. ఆర్థర్ గారిని మార్చేసి అక్కడ సుధాకర్ గారికి, డాక్టర్ సుధాకర్ అనే ఆయనకి టికెట్ ఇచ్చారు. గీతా జయసూర్య అనే ఆయన టీడీపీ తరఫున పోటీ చేస్తున్నారు. ఆర్థర్ గారు 41,000 మెజారిటీతో లాస్ట్ టైం గెలిచినప్పటికీ వైసీపీ ఎందుకో స్ట్రాటజికల్గా సీటు మార్చేసింది. అయితే ఆర్థర్ గారు ఏం చేస్తున్నారంటే కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ తరఫున వైసీపీతో గెలిచినటువంటి ఎమ్మెల్యే టికెట్ రాకపోవడం వల్ల కాంగ్రెస్తో పోటీ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసరికి వేరే అభ్యర్థులు వీళ్ళు మారారు. ఇక్కడ నందికొట్కూరు వచ్చి రిజర్వ్డ్ నియోజకవర్గం. అయితే బైరెడ్డి సిద్ధార్థరెడ్డి గారు అక్కడ వైసీపీ తరఫున ప్రభావితం చేస్తారు కాబట్టి ఆ ప్రభావం ఎంత ఉంటుందని చూడాలి. ఇక వీళ్ళ బలాబలాల ఆధారంగానే ఎంపీ అభ్యర్థులు కూడా గెలుపవటం ఉంటాయి కాబట్టి పోచా బ్రహ్మానందరెడ్డి గారు, అంటే ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ, లాస్ట్ టైం ఆయన శివానందరెడ్డి గారు పోటీ చేశారు. శివానందరెడ్డి గారిని తప్పించేసి ఇప్పుడు ఏమిటంటే బైరెడ్డి శబరి గారికి, బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ అమ్మాయికి టికెట్ ఇచ్చారు. బైరెడ్డి శబరి గారు నిన్న మొన్నటి వరకు బీజేపీలో ఉన్నారన్నమాట. బీజేపీ నుంచి ఇప్పుడు బీజేపీ కూటమి అభ్యర్థే కదా, ఆమె కూడా టీడీపీ తరఫున బైరెడ్డి శబరి గారు పోటీ చేస్తున్నారు. ఈ 7 అంటే వీళ్ళకంటూ ప్రత్యేకంగా ఓటింగ్ ఏమి ఉండదు బ్రహ్మానందరెడ్డి గారికి, శబరి గారికి. కానీ అయితే పార్లమెంటుకు వచ్చేసరికి యాంటీ బీజేపీ స్టాండ్ గట్టిగా తీసుకునే ప్రమాదం ఉంటే మాత్రము శబరి గారికి, అంటే ఇంత మునుపు కూడా ఆమె బీజేపీ తరఫున పనిచేశారు కదా, నిన్న మొన్నటి వరకు బీజేపీలో ఉన్నారు కాబట్టి ఆమె కొంత ఇబ్బంది అవుతుంది. అంటే మొత్తంగా తీసుకుంటే నంద్యాలలో వైసీపీ ఎడ్జ్ చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. టీడీపీ బనగానపల్లి గట్టిగా వాళ్ళకు గట్టి స్థానంగా కనిపిస్తూ ఉంది. మరి ఈ 15 రోజుల్లో ట్రెండ్స్ ఏమైనా మారితే మనం చెప్పలేము, అంటే ఇంకా 15 రోజులు టైం ఉంది కాబట్టి. ఓకే, సో మొత్తానికి 1-2 స్థానాల్లో, అంటే భూమా అఖిలప్రియ కావచ్చు ఇలాంటి 1-2 స్థానాలు తప్పితే మిగతా అన్ని కూడా ఎక్కువ శాతం వర్గ రాజకీయాలు, ముఠా రాజకీయాలకు నంద్యాల అనేది ఇప్పటి నుంచో ఇదనమాట. నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గం అంతా కూడా ఆ నియోజకవర్గాలన్నీ ఒకప్పుడు విపరీతమైన ఫ్యాక్షన్ రాజకీయాలతో ఉండేవి. ఇప్పుడు ఫ్యాక్షన్ నుంచి బయటకు వచ్చేసారు కాబట్టి కొంత వర్గ రాజకీయాలు అయితే నడుస్తున్నాయి. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.